ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 5 మండలాల్లో రేపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులు 5 మండలాల్లో 92 గ్రామ పంచాయతీలు 866 పోలింగ్ స్టేషన్లలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ అంటే ఈ 5 మండలాల్లో రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాలకు అయితే అన్నీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రేపు ఉదయం పోలింగ్ జరుగుతుంది, సాయంత్రం వరకే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నేపథ్యం. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యం అంటే ఒకటేసారి అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ 1 గంట వరకు జరిగిన తర్వాత ఆ తర్వాత వెంటనే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ కూడా ప్రకటిస్తారు. మొత్తం ఇదైతే దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేయగా ఇటు పోలీసులు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆటో కార్మికులు చాలా కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించిన 5,000 మంది ఆటో కార్మికులకు తన వంతు కర్తవ్యంగా తానే స్వయంగా 5,000 మంది ఆటో కార్మికులకు బీమా సౌకర్యం కల్పించినటువంటి నేపథ్యం. ప్రతి ఒక్క కార్మికునికి 5 లక్షల రూపాయల బీమాను కల్పించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆటో కార్మికులు చాలా అవస్థలు పడుతున్న నేపథ్యం ఒకటైతే మరోవైపు ఈఎంఐలే కాదు, మరోవైపు పిల్లల చదువుల విషయంలో కూడా ఈ మధ్య గిరాకీలు లేకుండా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున చాలా తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు కనుక తన వంతు కర్తవ్యంగా వారికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆటో కార్మికుల సమస్యల విషయంలో పట్టించుకోకుంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆటో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యం. ముఖ్యంగా ఆటో కార్మికులకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5,000 మంది కార్మికులకు స్వయాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 5 లక్షల బీమా సౌకర్యాన్ని ఈరోజు అందజేసినటువంటి పరిస్థితి.